మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు భవానీ సార్, కట్ట భవానీ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? నాది ముక్కాముల సార్ విలేజ్. నేను పిట్ల వ్యవహారం హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను, సోషల్ టీచర్ కింద. అంటే మీరు ఏపీ డిఎస్సి 2025లోనే జాబ్ కొట్టారండి? అవును సార్, నాది మెగా డిఎస్సి 2025లో 28th ర్యాంక్ వచ్చింది సార్ సోషల్లో డిస్టిక్లో. అంటే ఇక్కడ మీరు ర్యాంక్ సాధించిందని చెప్తున్నారు, మీకు ఈ ర్యాంక్ ద్వారానే ఉద్యోగం వచ్చిందండి, లేదంటే డబ్బులు ఏమైనా కట్టి ఉద్యోగం తెచ్చుకున్నారా? అంత డబ్బులే ఉంటే ఇన్ని బాధలు ఎందుకు సార్? దగ్గరగా 2 years నుంచి ఎంతో కష్టపడి డైలీ 18 hours చదివే వాళ్ళం మేము. 18 hours చదివి ఇక్కడ వరకు జాబ్ తెచ్చుకొని వచ్చినా సరే ఈ రోజున డబ్బులతో కొనుక్కున్నారు లేదా పేపర్ లీక్ అయింది, ఇలాంటి నిందలేయడం కరెక్ట్ కాదు కదా సార్. అంటే గత కొన్ని రోజులుగా చూస్తే ఏపీ డిఎస్సిని మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అదే నిజమైతే ప్రూవ్ చేయమనండి సార్, కోర్టులోకి వెళ్ళి ప్రూవ్ చేయమనండి. సాక్ష్యాలు ఉంటే మా దగ్గర వరకు రావడం అనవసరం కదా ఈ ట్రోలింగ్ అనేది. సో మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంతవరకు వచ్చాం మేము. సో దీని గురించి మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే జీవితంలో ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చాం సార్ మేము. ఇప్పుడు కూడా మమ్మల్ని ఇలా ఫ్రాడ్ చేస్తారు, పేపర్ లీక్ అయింది లేదా కొనుక్కున్నాము, ఇలాంటి మాటలు అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మేడం, ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీరు టీచర్గా ఉద్యోగం సాధించే వరకు మధ్యలో ఏ రోజైనా, అంటే ఈ 150 daysలో ఏ రోజైనా కూడా అక్రమాలు జరుగుతున్నాయని కానీ, డబ్బులకి పోస్టులు అమ్ముకుంటున్నారని కానీ, ఇలాంటి ఆరోపణలు మీకు ఏమైనా వినిపించాయా? వినిపించినాయి సార్, నన్నే అన్నారు. మా ఊరు ఆటో వాళ్ళు ఉన్నారు సార్. నేను యాక్చువల్లీ లైబ్రరీలో చదివేదాన్ని 2 years. అయితే నాకు మా నాన్నగారు కూడా లేరు, చాలా కష్టాలు పడి వచ్చాను. అయితే నాకు సరిగ్గా వేసుకోవడం చెప్పులు కానీ బట్టలు కూడా సరైనవి ఉండేవి కాదు. అంత పేదరికంలో ఉండి వచ్చాక కూడా నన్ను మొన్న జాబ్ వచ్చింది, సొసైటీలో అందరూ వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే నేను ఆటో ఎక్కినప్పటికీ మా ఆటో డ్రైవర్ ఒక అతను అడిగాడు అనమాట, మీకు ఇలాగ జాబ్ కొనుక్కున్నారంట కదా, వచ్చిందంట కదా అని అడిగాడు. ఆ మాటకి చాలా బాధ అనిపించింది సార్. ప్రతి ఒక్కరూ మా రిలేటివ్స్ కూడా కాల్ చేసి, మీకు ఇలా జాబ్ వచ్చిందా, మీరు చదివి వచ్చింది అనుకున్నానమ్మా భవానీ, నా పేరు భవానీ కదా సార్, సో ఇలా అంటున్నారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు మేడం. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో గంటలు కష్టపడి సంపాదించిన ఉద్యోగం, ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు సొసైటీలో వృత్తిపరంగా మీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందండి ఇదంతా కూడా? సార్ మాకు యాక్చువల్లీ జాబ్ వచ్చిన సంతోషం అనేది లేదు సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడండి మీరు, ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఆవేదన, బాధే కనపడుతుంది. ఎందుకంటే మేము ఏం తప్పు చేస్తాం సార్? కష్టపడి చదవడం మేము చేసిన తప్పు. జగన్ గారి హయాంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు మెగా డిఎస్సి ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు. మాకంటూ సొసైటీలో వాల్యూ పెరుగుతుంది, ఫైనాన్షియల్గా బాగుంటున్నాం, అన్నీ బాగానే ఉంటున్నాయన్న సమయంలో ఇంక ఇలాంటి టార్చర్ పెడితే మాకు ఎలా ఉంటుంది సార్? ఇది ఒక టార్చర్లా అనిపిస్తుంది మాకు. అంటే టెట్టే రాయిన వాళ్ళకి కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందండి మీకు తెలిసినంతవరకు? అదే నిజమైతే ప్రూవ్ చేయమనండి సార్. సాక్ష్యాలు ఉంటే ఎందుకు ఇలాంటి ట్రోలింగ్ చేయడం అనవసరం కదా. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయమనండి, ఫేస్ టు ఫేస్ అంతవరకే వెళ్ళమనండి సార్ కోర్టు కాడికి. సాక్ష్యాలు ఉంటే మేము ఒప్పుకుంటాం. ఒకవేళ నిజంగా సాక్ష్యాలు ఉండి అన్నీ చేస్తే మాదే తప్పు అని చెప్తాం. వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కాబట్టి మా మీద ఇలా నిందలు వేస్తున్నారనమాట. అంటే ఈ విజయవాడ నిరసనలో మీరు కూడా పాల్గొనడం జరిగింది. అసలు దీని ద్వారా ఏం ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యూత్కి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటండి ఈ నిరసన ద్వారా? ఈ నిరసన ద్వారా నేను ఇచ్చేది ఏంటంటే సార్, దేనికైనా సరే కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి విమర్శలకు ఎవరు కూడా భయపడరు. మేము కష్టపడి వచ్చాం కాబట్టి మేము ఇక్కడ వరకు రాగలిగాము. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎవరిని నమ్మవసరం లేదు. మనం నిజాయితీగా మనం చదివితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాం. అంటే మీరు ఏ కేటగిరీలో ఉద్యోగం సాధించారు? ఈ ప్రాసెస్ అంతా కూడా పారదర్శకంగానే జరిగిందంటారండి? నేనైతే మా క్యాస్ట్ వచ్చి బీసీబీ సార్, సెట్ బలిజా. కానీ నాకు ఓపెన్లో జాబ్ వచ్చింది సార్. 28th ర్యాంక్ వల్ల నాకు ఓసీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చింది సార్. జనరల్లో వచ్చింది నాకు జాబు. సో నేను చెప్పేది ఏంటంటే, కష్టపడి చదివితే ఎవరికైనా జాబ్ అనేది వస్తుంది. అది ఇక్కడ వరకు వచ్చారు, 103 పోస్టులు ఉన్నాయి మనకు వెస్ట్ గోదావరిలో. అంతమంది ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నామంటే ఈరోజు మాకు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జాబ్ వచ్చి మేము లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఇలా రావడం కరెక్ట్ కాదు కదా సార్. మేడం, ముఖ్యంగా మీరు 10 నెలలు కావస్తా ఉంది టీచర్గా ఉద్యోగం సంపాదించి, వృత్తిపరంగా మీరు బాధ్యతలు స్వీకరించి. ఈ 10 నెలల్లో విద్యా ప్రమాణాలు ఏమైనా పెరిగాయండి? ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు, ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? మన విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు సార్, పారదర్శకంగా. సో అలాగే అదే జరిగితే కనుక మేమందరం కూడా ధర్నా చేస్తాం సార్. లోకేష్ గారే మాకు విద్యాశాఖ మంత్రిగా ఉండాలని. మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము గుడ్లవల్లేరు మండలం మాది. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఒక టీచర్ని. మొన్న డిఎస్సిలో జాబ్ వచ్చింది, టీచర్ ఎస్జిటి. మేడం, ముఖ్యంగా ఏపీ 2025 డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి కొన్ని రోజుల నుంచి. వీళ్ళందరూ కూడా
పోస్టులు అనేవి డబ్బులకి అమ్ముకున్నారు, డబ్బులు కొనుక్కున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. యాజ్ అ టీచర్గా ఈ ఆరోపణలన్నింటిని ఎంతవరకు సమర్థిస్తారండి? మేము 7 years వెయిట్ చేసామండి. 7 years బాబుతో పాటు, బాబుకు ఇప్పుడు 1.5 year ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటా ఉన్నాం. మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా చదువుకుంటానే ఉన్నాం. 7 years నుంచి కంటిన్యూస్గా చదివితే కానీ ఇప్పుడు జాబ్ రాలేదు. మధ్యలో చదవడం మానేసినా సరే సిలబస్లు చేంజ్ అవుతానే ఉన్నాయి. చదవకుండా జాబ్స్ మార్క్స్ రావు కదండి. డబ్బులతో అన్నది లేదు. డబ్బులతో ఉంటే కొనుక్కోవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు జాబ్స్. మాకు అలా ఏమీ లేదు. అంటే మేడం, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు ఉద్యోగంలో చేరేంత వరకు కూడా ఏ తరుణంలో అయినా డబ్బులకి పోస్టులు అమ్ముకుంటున్నారని కానీ, లేకపోతే ఈ విధమైన అక్రమాలు జరుగుతున్నాయని కానీ మీకు ఏమైనా అనిపించిందంటే, లేదంటే పారదర్శకంగా జరిగిందని అనిపించింది? పారదర్శకంగానే జరిగింది. అన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉన్నారు. అంత పారదర్శకంగానే జరిగింది. ఎటువంటి డబ్బులకు సంబంధించి కానీ ఎటువంటి చెప్పే ఆరోపణలు ఏవి కూడా కరెక్ట్ కాదు. అంటే మేడం, మీకు ఏ కేటగిరీలో జాబ్ వచ్చింది, మీ ర్యాంక్ ఎంత, మీ మార్కులు ఎంత వచ్చినాయి? నాది ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చిందండి. కృష్ణా జిల్లా 242 నా ర్యాంక్ అండి, SGT. అంటే మేడం, గత కొన్ని రోజులుగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జెన్జీ అని, అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ అని, వీళ్ళందరూ కూడా కూర్చుని ఇందులో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? అది వాస్తవం కాదండి. వాస్తవం అని చెప్పానని మాతో పాటు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటో, ఆ మార్క్స్ తెచ్చుకోవడం కోసం మేము పడే బాధ ఏంటో. ఆ సిలబస్లు చేంజ్ అయినప్పుడల్లా కోచింగ్ సెంటర్లో ఇప్పటికీ ఇంకా కంటిన్యూగా చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుసు. వాళ్ళైతే ఖచ్చితంగా అలా అనరు. బయట ఆరోపణలు రాజకీయాల పరంగా వచ్చే వాటికి మేము చెప్పలేము. అందుకే ఇలా సభలు ఏర్పాటు చేశారు, దాని గురించి ఖచ్చితంగా చెప్పడం కోసమే.